ఏరా శివ, ఏమైంది ఇంటర్వ్యూ? బానే అయిందిరా. నాకు తెలిసి రేపటి నుంచి జాయిన్ అయిపోమంటారు. మార్నింగ్ వాళ్ళు కాల్ చేస్తా అన్నారు. మ్యాక్సిమం రూమ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తా అన్నారు. చూడాలి. ఓ అవునా, సరే. అవును, నువ్వేంటి ప్రిపేర్ అవుతున్నావు? మళ్ళీ ఆడిషనా? అవునరా, 2 weeks బ్యాక్ వెళ్ళే కదా ఒక ఆడిషన్కి. అవును. వాళ్ళు మళ్ళీ ఆడిషన్కి రమ్మన్నారు. నాతో పాటు ఇంకెవరు సెలెక్ట్ అయ్యారంట. నాకు తెలిసి మా ఇద్దరు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తారనుకుంటా. అవునా, సూపర్ రా. అయితే బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళు. పర్ఫార్మెన్స్ దుమ్ము దులిపేయాలి మరి. సరేరా. బ్రో లోపలికి రండి. బ్రో రెడీయా? రెడీ. ఓకే, యాక్షన్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ ఆసిఫ్ షేక్. ఓకే బ్రో, అయిపోయింది. ఓకే బ్రో, మీరు బయటికి వెళ్ళి కూర్చోండి, నేను సార్తో మాట్లాడి పిలుస్తాను. సరే బ్రో. బ్రో రండి, సార్ పిలుస్తున్నారు. బ్రో. హాయ్ సార్. కూర్చో అమ్మా. ఇప్పుడే నీ ఆడిషన్ వీడియో చూసానమ్మా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. రైట్గా పాయింట్కి వస్తున్నా. ఓ 2 lakhs ఇస్తే క్యారెక్టర్ ఉంది, ఇస్తాను. సార్ డబ్బులు దేనికి సార్? అయినా మీరేగా చెప్పారు నేను బాగా చేశానని. నా టాలెంట్ చూసి క్యారెక్టర్ ఇవ్వండి సార్. ఓ, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా? అర్థం కాలేదు సార్. అదేనమ్మా, ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన ఉన్నారా? లేదు సార్. మరి ఎలా అవుతుంది? ఇక్కడ ఎదగాలంటే టాలెంట్తో పాటు బ్యాక్గ్రౌండ్, అలానే డబ్బు కూడా ఉండాలి. నీకన్నా ముందు ఒక అబ్బాయి ఆడిషన్ ఇచ్చాడు. అతనికి డబ్బు ఉంది, అలానే బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. నువ్వు ఎవరంటే చెప్పు, అతనికి ఇచ్చేస్తా. సరే సార్, అతనికి ఇచ్చేయండి. చూసుకో, మంచి అవకాశం వదులుకుంటున్నావు. పర్లేదు సార్, నా టాలెంట్ చూసి క్యారెక్టర్ ఇచ్చే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అందరూ మీలా ఉంటారు కదా. థ్యాంక్ యూ సార్. రైట్గా పాయింట్కి వస్తున్నా. ఓ 2 lakhs ఇస్తే క్యారెక్టర్ ఉంది, ఇస్తాను. ఓ, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా? అదేనమ్మా, ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన ఉన్నారా? నువ్వు ఎవరంటే చెప్పు, అతనికి ఇచ్చేస్తా. హలో అమ్మా, చెప్పు. తిన్నావారా? అమ్మా తినేసా. నువ్వు? తినేసారా? అవును, ఈ రోజు ఆడిషన్స్కి వెళ్తానన్నావుగా, ఏమైంది? అదేం లేదులే అమ్మా. ఏరా, అక్కడంతా ఓకేనా? అంతా ఓకే అమ్మా. ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పరా, సరేనా? సరే అమ్మా. ఇంకేంటి నాన్న విశేషాలు? రేయ్, సరే అమ్మా, నేను నీకు మళ్ళీ చేస్తా. ఫ్రెండ్ వస్తున్నాడు. సరేరా. ఓ ఇక్కడ ఉన్నావా? ఏంట్రో, ఎవరితో మాట్లాడుతున్నావు? అదేరా, అమ్మ కాల్ చేస్తే మాట్లాడుతున్నా. అయినా నువ్వేంటి ఇలా రెడీ అయ్యో? అదేం లేదురా, మార్నింగ్ నువ్వు వెళ్ళాక కంపెనీ వాళ్ళు కాల్ చేశారు. అవునా, ఏమన్నారు? ఈ రోజు నైట్ నుంచే జాయిన్ అయిపోమన్నారు. వాళ్ళు ఇచ్చే రూమ్ కూడా వచ్చేయమన్నారా. అవునా, నువ్వు రూమ్ నుంచి వెళ్ళిపోతా. నేను ఒక్కడిని అయిపోతాను. సారీ రా, ఎవరైనా ఉంటే చెప్తానులే రూమ్ షేరింగ్కి. సర్లే, జాగ్రత్త. అవును, అడగడం మర్చిపోయా, ఆడిషన్ ఏమైంది? సెలెక్ట్ అయిపోవా? ఏమైంది నవ్వుతున్నావు? అసలు ఏమైందంటే, ఆడిషన్ అయిపోయి డైరెక్టర్ రూమ్లోకి వెళ్ళారా. పొడి అమ్మ, 2 లక్షలు అడిగాడా? అయినా వాడు చెప్పింది కరెక్టారా? సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అవును గాని అందరూ అలా డబ్బులు అడిగారా. 100లో 10% మాత్రమే అలా ఉంటారు. వాళ్ళంటి వాళ్ళ వల్లే బ్యాడ్ నేమ్ వస్తుంది ఇండస్ట్రీకి. అవునరా, అయినా ఇప్పుడున్న జనరేషన్స్ లో ఆడిషన్స్ ఎందుకు? నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు ఎలాగ సోషల్ మీడియా ఉంది కదా, యూట్యూబ్ అని, ఇన్స్టా అని. అవును. నువ్వు ఎలాగ రీల్స్ చేస్తుంటావు. అవును, అప్పుడప్పుడు చేస్తుంటా. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయి. అవును, నీ దగ్గర ఎలాగ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. అవును, దాంట్లో కూడా రీల్స్ పెట్టామన్న అప్పుడప్పుడు. అయితే అందులో కూడా అప్లోడ్ చేయి. నీ వీడియో నచ్చితే ఎక్కువ వ్యూస్ అండ్ ఫాలోవర్స్ వస్తారు, ఆటోమేటిక్గా సినిమాల్లో తీసుకుంటారు. అవునా? సోషల్ మీడియాని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు. నీ లక్ బాగుంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయి నువ్వు షాక్ అవ్వక్కర్లా. అవునరా, ఈ మరి చాలా మంది అలాగే అయ్యారు. చూసుకొని రీల్ స్టార్ట్ చేయితే. సరేరా, నాకు టైం అవుతుంది, వెళ్తా మరి. జాగ్రత్త. సరేరా, నువ్వు కూడా జాగ్రత్త. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. సరేరా, బాయ్. సరే, బాయ్ రా. సోషల్ మీడియాని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు. నీ లక్ బాగుంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయి నువ్వు షాక్ అవ్వక్కర్లా. రేపు నుంచి రీల్స్ అలాగే చెయ్యాలి.
ఇప్పుడు పడుకొని రేపు నుంచి రీల్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏ రీల్స్ చేద్దాం? ఇదేదో బాగుంది, ఇది చేద్దాం. ఎడబోతున్నాం అంటున్నా. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటూ వస్తాం. ఎలాగొచ్చింది? వీడియో బాగా వచ్చింది. ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేసేద్దాం. బాగా వచ్చింది, అప్లోడ్ చేసేద్దాం. అప్లోడ్. ఈడేటి ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా. రే రీల్స్ చాలా బాగుందిరా, ఇలానే ట్రై చెయ్యి, ఫాస్ట్గా క్లిక్ అవుతావు. సరేరా, చేస్తాను. ఇంకేంట్రా మరి సంగతులు? నువ్వే చెప్పాలరా. ఇవేంటి ఎన్ని రీల్స్ చేసినా వ్యూస్ రావడం లేదు? ఛే, ఇప్పుడు ఏం చేద్దాం? శివగడికి కాల్ చేద్దాం, రీల్స్ అలాగే ఉన్నాయి చెప్తాడు. రే శివ. చెప్పురా. అదేరా, నేను రోజు రీల్స్ చేస్తున్నాను కదా, అవి ఎలా ఉన్నాయి? బాగున్నాయి కానీ వీడియో క్వాలిటీ లేదురా. నీ దగ్గర ఐఫోన్ ఉన్నా బాగున్నావు. రే ఐఫోనా? రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేవు, ఇంకా ఐఫోన్ ఏం కొంటాను రా. అవును కానీ ఐఫోన్ ఉంటే క్వాలిటీ బాగుంటుంది, నెక్స్ట్ నీకు రీచ్ వస్తుంది. అవును కానీ నా దగ్గర ఐఫోన్ లేదు కదరా. అయితే నువ్వు ఒక పని చేయి. ఏంటి? మన ఫ్రెండ్స్ దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి కదా, రీల్స్ చేసేటప్పుడు వీడియో తీస్తారేమో అడుగు. సరేరా, అయితే ఒకసారి అడిగి చూస్తా. బాయ్ అయితే. సరే బాయ్ రా. మన బ్యాచ్ లో ఐఫోన్ ఎవరి దగ్గర ఉందబ్బా? సాయి దగ్గర ఉంది కదా, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో సాయి. చెప్పురా. రే ఎక్కడ, ఊర్లోనే ఉన్నావా? ఊర్లోనే ఉన్నాను రా, చెప్పు. రే నీ దగ్గర ఐఫోన్ ఉంది కదా? ఉందిరా, ఏమి? ఏం లేదురా, నేను రీల్స్ చేస్తున్నాను కదా, నా ఫోన్లో క్వాలిటీ రావడం లేదు. నువ్వేమైనా వీడియో తీసావని కాల్ చేశా. అవ్వదురా, ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసాను. రే ఇప్పుడే చెప్పావు కదరా ఇక్కడ ఉన్నావని. సర్లేరా, బాయ్. ఛే, ఈడు హ్యాండ్ ఇచ్చాడు. ఇంకెవరి దగ్గర ఉన్నాయబ్బా? పవన్ గడికి కాల్ చేద్దాం. హాయ్రా పవన్, బాగున్నావా? బాగున్నాను రా. ఏంటి ఇన్సిడెంట్గా కాల్ చేసావు? ఏం లేదురా, చిన్న హెల్ప్. చెప్పరా. అవును, నీ దగ్గర ఐఫోన్ ఉంది కదా? ఉంది. నేను రీల్స్ చేసినప్పుడు పిలుస్తాను, వచ్చేస్తావా? రే ఇదో హెల్పా, నువ్వు చేసినప్పుడు పిలు, నేను వచ్చేస్తా, నీకెందుకు. సరేరా, రేపు వస్తావా? హారా వస్తా, రేపు మార్నింగ్ కాల్ చేయి అయితే. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు లేరా. సరే అయితే, నాకు చిన్న పని ఉంది, బాయ్. సరేరా, బాయ్. ఒకసారి పవన్ గడికి కాల్ చేద్దాం. ఈడేట్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు కావాలి బ్రో? 7 పంపించాడు అన్న రూమ్ షేరింగ్కి. ఓకే బ్రో, లోపల కూర్చోండి. సరే అన్న. హాయ్ రా శివ. హాయ్ రా. అవును, ఇక్కడ ఎవరు వచ్చారా, నువ్వు పంపించావంట. వచ్చాడా? తెలిసిన తమ్ముడు రా, మంచోడే. అవునా? కోచింగ్కి వచ్చాడు, కొంచెం చూసుకో సరేనా? సరేరా. సరేరా, నేను నీకు మళ్ళీ చేస్తా. సరేరా, బాయ్. బాయ్. హాయ్ బ్రో. హాయ్ అన్న. అవును, శివ చెప్పాడు, ఏ కోచింగ్కి వచ్చావు? కంప్యూటర్ కోచింగ్ కన్నా. అవునా? ఇక్కడ నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి 1 km ఉంటుందన్న. ఓ అవునా? మీరేమైనా షార్ట్ ఫిల్మ్ చేస్తారా అన్న? ఏం బ్రో అలా అడిగావు? స్టాండ్ ఉంది కదా అన్న రూమ్లో, అందుకే అడిగా. ఓ అదా, ప్రెజెంట్ అయితే రీల్స్ చేస్తున్నా, షార్ట్ ఫిల్మ్ తర్వాత చూడాలి. ఓ అవునా, సూపర్ అన్న. అవునన్నా, ఎందుకు మీరు సీరియస్గా ఉన్నారు? అదేం లేదు బ్రో, రీల్స్ రికార్డ్ చేయడం మా ఫ్రెండ్ని పిలిచా, వాడు వస్తానన్నాడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లే. మీ దగ్గర స్టాండ్ ఉంది కదా, మళ్ళీ మీ ఫ్రెండ్ ఎందుకు? అంటే నా ఫోన్లో క్లారిటీ రావడం లేదు, వాడి దగ్గర ఐఫోన్ ఉంది, అందుకు అడిగా. ఓ సరే అన్న, నేను మీకు హెల్ప్ చేయనా? ఎలా బ్రో, మీ దగ్గర ఐఫోన్ ఉందా? లేదు కానీ వీడియో రికార్డ్ చేయడానికి ఐఫోన్ ఉండాలా అన్న? మరి మీ మొబైల్లో 4K ఆప్షన్ ఉందా అన్న?
లేదు. నా ఫోన్లో 4K ఆప్షన్ ఉందన్న, నేను నీకు హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ బ్రో. అవును, ఐఫోన్ అంత క్వాలిటీ వస్తుందా? ఐఫోన్ అంతా రాదు కానీ పర్వాలేదు, క్వాలిటీ అయితే వస్తుంది. అవునా, సరే సరే బ్రో, రేపు నుంచి స్టార్ట్ చేద్దామా? సరే అన్న, నీ ఇష్టం. అవును, నీ క్లాస్ ఉన్నాయి కదా? ఈ మంత్ ఖాళీ అన్న, నెక్స్ట్ మంత్ నుంచి క్లాసెస్ ఉన్నాయి. అవునా, సరే బ్రో. నా చిన్నప్పటి నుంచి కెమెరా అంటే ఇష్టం అన్న. నా ఇష్టాన్ని ఇంట్లో చెప్పాను కానీ ఒప్పుకోలేదన్న, అందుకే కోచింగ్ అని వచ్చేసా. పర్లేదు బ్రో, బాధపడకు. ఇప్పుడే కదా కోచింగ్ వచ్చో, కోచింగ్ అయిపోతే ఇంట్లో మాట్లాడు, ఒప్పుకుంటారేమో. చూద్దామన్నా. సరే బ్రో, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఈలోపు రీల్స్ ఎదుగుతుంటా. సరే అన్న. సినిమా అంటే ఇష్టం కాబట్టి వేరే ఏ పని చేయట్లేదు. ప్యాషన్ అంటే బ్రో, అన్న. మనం రేపు నుంచి ఇండోర్ రీల్స్ చేయకుండా అవుట్డోర్ రీల్స్ చేద్దాం. ఏమన్నా? అవుట్డోర్ రీల్స్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి బ్రో, ఎందుకంటే గ్రీనరీ ఉంటది కాబట్టి. అవునా, సరే అన్న, బయట షూట్ చేద్దాం. ఓకే బ్రో. ఓకే అన్న, రెడీ. నేను చిటికి ఎయ్యక్కర్లేదా అనుకుంటే చాలు, నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు. ఏం బ్రో, బాగా వచ్చిందా వీడియో? బాగానే వచ్చిందన్న. ఓకే బ్రో, అయితే పద వేరే లొకేషన్కి వెళ్దాం. చాలే అన్న, పొద్దు నుంచి వీడియో తీస్తున్నా ఉన్నాం. రూమ్కి వెళ్ళి ఏదో వీడియో అప్లోడ్ చేద్దాంలే. సరే బ్రో, అయితే పద. అన్న వేరంగా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసి. సరే బ్రో. అన్నా, మన వీడియోకి 10 వ్యూస్ వచ్చాయన్న. మనం ఎంత కష్టపడి తీసింది ఈ 10 వ్యూస్ కోసమా? రే, ఒక్కదానికే వ్యూస్ వెళ్ళిపోతే ఇంకేందిరా, పెట్టి 3 గంటలే కదా అయ్యింది. 24 అవర్స్ అయితే తెలుస్తుంది. అవునా అన్న, 24 అవర్స్ అయిపోయింది, ఇంకా 50 వ్యూసే వచ్చాయి. అవునరా, చూశాను. ఒక 1 or 2 వీక్స్ చూద్దాం, వ్యూస్ పెరుగుతాయేమో. సరే అన్న. అన్నా, వ్యూస్ చూసావా? 70, 120, 180 వ్యూస్ వచ్చాయి. చూసారా? ఇప్పుడు 2 వీక్స్ అయింది, మొత్తం 14 వీడియోస్కి ఒక వీడియో కూడా 200 వ్యూస్ కూడా దాటలేదు. అవునరా, మనం ఆపుకుని చేస్తే ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతాయి. సరేలే అన్న, చేద్దాం. అన్న, ఇది చూడు, ఈ అమ్మాయి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. దీనికేం మిలియన్స్లో లైక్స్, మిలియన్స్లో వ్యూస్. వాళ్ళకి అలాగే వ్యూస్ వస్తాయిరా, మనం ఎంత కష్టపడి చేసినా 500 వ్యూస్ కూడా దాటవు. హైలైట్ ఏంటంటే ఆ వీడియోస్ లైక్లు కొట్టేది కూడా అబ్బాయిలే. అవునా అన్న? అన్న, ఒక పని చేద్దాం. కొంతమంది స్మాల్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మెసేజ్ చేద్దాం, మన రీల్స్ని వాళ్ళ స్టోరీలో పెట్టమని. వాళ్ళ స్టోరీలో మన రీల్స్ సంగతి పక్కన పెట్టు, వాళ్ళు రిప్లై ఇవ్వడం గ్రేట్. అవునా? నీకు రిప్లై అలాగే మన వీడియో వాళ్ళ స్టోరీలో పెట్టాలంటే అయితే వాళ్ళకి మనకు తెలిసైనా ఉండాలి, లేదా మన ఫాలోవర్స్ అయినా ఉండాలి. అవునా అన్న? సర్లే, వాళ్ళ గురించి మనకి ఎందుకులే గాని, మనం ఏదో తప్పు చేస్తున్నాం ఆ వీడియోస్ లో. ఏంటన్నది? అదేరా తెలుసుకోవాలి. అవును, నీ దగ్గర ల్యాప్టాప్ ఉంది కదా, ఒకసారి ఇవ్వు. సరే అన్న. రే, లావరా. చెప్పన్నా. మనం ఈ రీల్స్ కాకుండా ఓన్ కంటెంట్ తో ఓన్ కాన్సెప్ట్ చేద్దాం. కొంచెం అర్థమైనట్టు చెప్తావా? సరే. ఇప్పుడు మన మూవీలో నుంచి క్లిక్ తీసుకొని చేస్తున్నాం కదా, ఇప్పుడు అలా కాకుండా మనమే ఒక స్టోరీ రాసి ఒక షార్ట్ సిరీస్ లా తీయాలన్నమాట. సరే అన్న, మరి వీడియోస్కి రీచ్ సంగతి ఏంటి? రీచా? అదేం లేదురా, మన వీడియోలో మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్ రీచ్ వస్తుంది. అలాగే మనం హ్యాష్ ట్యాగ్స్ అండ్ క్యాప్షన్స్ యూజ్ చేస్తే కొంచెం రీచ్ పెరగచ్చు. అవునా? సరే కానీ ఇప్పుడు సిరీస్లో చేయాలంటే క్యారెక్టర్స్ ఉండాలి కదా యాక్ట్ చేయడానికి. ఓ అవును కదా. నేను ఒక పోస్టర్ క్రియేట్ చేస్తా, మా ప్రాజెక్ట్కి యాక్టర్స్ కావాలని. ఆ పోస్టర్ క్రియేట్ చేసి మన స్టేటస్ పెడదాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి మెసేజ్ చేస్తారు. అవును, ఈ ఐడియా ఏదో బాగుంది. ముందు నేను స్టోరీ రాస్తా, ఆ తర్వాత మన పోస్టర్ క్రియేట్ చేసి స్టేటస్ పెడదాం. సరే అన్న. ఏ స్టోరీ రాద్దాం? యాక్షన్ స్టోరీ రాయన్నా. రే, మన దగ్గర ఏం రాజమౌళి బడ్జెట్ లేదు, లో బడ్జెట్ ఉంది. అవునా అన్న? సరేరా, నేను ఏదో స్టోరీ ఆలోచించుకొని నీకు చెప్తాను, ఓకేనా? సరే అన్న. ఏ స్టోరీ రాద్దాం అబ్బా?
ఈ స్టోరీ అయితే బాగుంటది. బ్రో బ్రో ఎక్కడున్నావు బ్రో? బాత్రూమ్ లో అన్నా. వేరే రా బ్రో బయటికి. సరే వస్తా ఆగు. సరే వెయిట్ చేస్తుంటారా? ఏదైనా ఐడియా వచ్చిందా? అవును బ్రో వచ్చింది. ఇక్కడ ఉంటారా? సరే అన్నా. చెప్పన్నా. షార్ట్ సిరీస్ టైటిల్ ఏంటంటే ద యాక్టర్. బాగుందన్నా టైటిల్. స్టోరీ చెప్తా విను. అది బ్రో స్టోరీ. సూపర్ ఉందన్నా స్టోరీ. అవునన్నా, మరి ఎప్పటి నుంచి తీద్దామన్నా షార్ట్ సిరీస్? త్వరలోనే తీద్దాం. ఎందుకంటే నేను నీకు చెప్పిన స్టోరీ మాత్రమే, ఇంక స్టోరీ బాగా డెవలప్ చేయాలి. అవునా అన్నా, త్వరగా చెయ్యి. మనం ఎంత తక్కువ క్యారెక్టర్ రాసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మన దగ్గర క్యారెక్టర్స్ లేరు కదా చేయడానికి. సరేలే అన్నా, చేద్దాంలే. ముందు స్టోరీ మొత్తం రాయు. సరే. ఇంకా ఎన్ని రోజులన్నా స్టోరీ రాస్తావు? ఇప్పటికే 3 weeks అయిపోయాయి. రే, స్టోరీ డెవలప్ చేయడం అంత ఈజీ కాదురా. అవునులే. ఇదిగోరా కంప్లీట్ అయిపోయింది. నువ్వు చదువుకుంటావా నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? నేను చదువుకుంటాలే అన్నా, కాసేపు రిలాక్స్ అవ్వు. సరే. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, ఓకేనా? ఓకే అన్నా. అన్నా చాలా బాగుందన్నా, త్వరగా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మన క్యారెక్టర్స్ ఎత్తుకోవాలిగా. అవునన్నా, నువ్వు పోస్టర్ క్రియేట్ చేస్తాను అన్నావు కదా స్టేటస్ పెట్టడానికి. తొందరగా క్రియేట్ చేస్తే క్యారెక్టర్స్ ఎదుగుదాం. ఇదిగోరా క్రియేట్ చేస్తా. ఏంటన్నా ఎంత స్పీడ్గా ఉన్నావు? ఇది ఎప్పుడు చేస్తావు? నువ్వు నన్ను రిలాక్స్ అవ్వమన్నావు కదా, నేను ఈ యాప్ లో పోస్టర్ క్రియేట్ చేస్తా. మరి ఎంత టాలెంటెడ్గా ఉన్నావేటన్నా? సెన్సే స్టేటస్ పెట్టేద్దాం. సరే పెట్టేద్దాం. రే, ఇందాక మన స్టేటస్ పెట్టాం కదా, నాకు ఇద్దరు మెసేజ్ చేశారు ఇంట్రెస్ట్ ఉందని. అవునా, సూపర్ అన్నా. 2 days లో స్టార్ట్ చేస్తామని చెప్పాను. ఓకే అన్నా, నేను రెడీ. మనం మొత్తం సెట్ చేసుకుని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడమే. సరే అన్నా. స్టోరీ అయితే బాగా వచ్చింది. షూట్ చేసినప్పుడు బాగా షూట్ చేయాలి. బాగానే తీద్దాంలే అన్నా, టెన్షన్ ఎందుకు. సరేరా. సరే అన్నా. ఏరా కంగారు పడుతున్నావు? అన్నా, మన సిరీస్ చాలా బాగా రెస్పాన్స్ వస్తుందన్నా. అవునారా? అవునన్నా, ఇలాగే కంటిన్యూ చేస్తే నువ్వు అనుకుంటే రీచ్ అవుతావు. అవునన్నా, మరి నెక్స్ట్ టైం స్టోరీ అనుకుంటున్నావు? ఈసారి లవ్ స్టోరీ తీద్దాం అనుకుంటున్నాను రా. అవునా అన్నా, ఓకే ఓకే. హలో. రే, నేను కొంతసేపు పైకి వెళ్ళి రిలాక్స్ అవుతా. సరే. హలో అమ్మా, చెప్పు. ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఇప్పుడే షూట్ చేసుకుని వచ్చాం. రే, ఎప్పుడు ఆ షూటింగ్ లోనే తిరుగుతావా? ఇంటికి వచ్చేది ఏమైనా ఉందా? ఈసారి పండగకి వస్తానమ్మా. కిందటిసారి పండక్కి కూడా ఇలానే చెప్పావు, రాలేదు. ఈసారి తప్పకుండా వస్తానమ్మా. సరేరా, చూస్తా. సరే చూడు. రే నాన్న, నాకు చాలా గర్వంగా ఉందిరా. దేనికమ్మా? అదేరా, నువ్వు స్టార్టింగ్ లో వీడియోస్ చేస్తున్నప్పుడు ఊర్లో చాలా మంది నన్ను అవమానించారురా. మన చుట్టాలు, ఊర్లో వాళ్ళు. మన చుట్టాలైతే వాడికెందుకు ఈ సినిమా ఫీల్డ్, వీడియోలు, చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా అని అన్నారు. ఇప్పుడు వాళ్ళే పొగుడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇదంతా నీ వల్లే అమ్మా. నాన్న లేనప్పటి నుంచి నువ్వే నన్ను కష్టపడి పెంచావు. నువ్వు నాకు సపోర్ట్ చేయబట్టే ఇదంతా చేశాను. అదే నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే అందరిలాగా నేను కూడా ఏదో పని చేసుకునేవాడిని. థ్యాంక్ యూ అమ్మా. పర్లేదులే నాన్న, నువ్వు టైంకి తింటూ ఉండు, సరేనా? సరే అమ్మా. సరే నాన్న, షూట్ చేసుకుని వచ్చానన్నావుగా, రెస్ట్ తీసుకో. సరే అమ్మా, బాయ్. బాయ్ నాన్న. ఎవరిది అన్నోన్ నంబర్? హలో, ఎవరు?
ఆసిఫా మాట్లాడేది? నేనే, చెప్పండి. నేను ఎస్కే ప్రొడక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ వీడియో చూసాము. డైరెక్టర్ గారికి మీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. మా మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తారా? హలో సార్. సార్ తప్పకుండా చేస్తా సార్. ఓకే, మీకు 2 days షూట్ ఉంటుంది. మీ షెడ్యూల్ ఎప్పుడో చెప్తే మేము సెట్ చేస్తాం. సార్ నాకు ఎప్పుడైనా పర్లేదు సార్. సరే అండి, నేను మీకు 1 dayలో డేట్ చెప్తా. ఓకేనా? సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నా నీకు ఒకటి చెప్పాలి. చెప్పరా. నువ్వు చెప్పావు కదా అమ్మాయిలు అడగమని, నేను అడిగాను, వాళ్ళు ఒప్పుకున్నావు. సూపర్ రా, నేను కూడా నీకు ఒకటి చెప్పాలి. చెప్పన్నా. ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ చేస్తారా ఒక క్యారెక్టర్ చేస్తావా అని. సూపర్ అన్నా, చేస్తావని చెప్పావా? చెప్పారా, డేట్ చెప్తానన్నారు. సూపర్ అన్నా. ఫోన్ లేరా, ఈరోజు 2 గుడ్ న్యూస్ జరిగాయి. అవునన్నా.